అమరవీరుల స్మారకార్థం జిల్లా స్థాయి వాలీబాల్ కబడ్డీ పోటీలను నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అమరవీరుల స్తూపం వద్ద మౌనం పాటించి జెండా ఎగరవేసి క్రీడలను ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో అమరవీరుల స్మారక జిల్లా స్థాయి క్రీడలను ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ప్రారంభించారు. సందర్భంగా అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాటు చేసి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం క్రీడాకారులతో పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాలీబాల్ టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ గడ్కోల్ అమరవీరుల విప్లవోద్యమ నిర్మాణానికి మూల స్తంభాలని, అందుకే వారి జ్ఞాపకార్థం జిల్లా స్థాయి క్రీడలను నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి ప్రభాకర్లు, రామకృష్ణ, ఆర్ రమేష్, ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, ఎం నారాయణ గౌడ్, ఈ రమేష్, కె రామ్జీ, జై బాలరెడ్డి, జై ఎర్రన్న, బి కిషోర్, ఎండి అనీస్, ఎస్ కిషోర్, కె ఆశీస్, కట్టా రామన్న, ఎస్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం ప్రకాష్, మండలం శ్రీకొండ, జిల్లా నిజామాబాద్. చెప్పు మంచిది రే నా ఫార్వర్డ్ ఇక నీకు పోరు జెండకే వన్నె దక్షిణ శూరులార, పోరు జెండకే వన్నె దక్షిణ శూరులార, అందుకోండి మా విప్లవ జోహార్లు, అందుకోండి మా విప్లవ జోహారులు. भगत सिंह को लाल सलाम, भगत सिंह को लाल सलाम. కార్యక్రమానికి ఎక్స్ ఎమ్మెల్యే ఇల్లందు ప్రజాపంత పార్టీ నుంచి కామ్రేడ్ గుమ్మడి నర్సయ్య గారు సాధిస్తాం, అమరవీరుల ఆశయాలు సాధిస్తాం. థ్యాంక్ యూ. అట్లాగే బాబు ఇంకా జరగండి. ఇంకా గట్టిగా ఇల్లందుకు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. వాళ్ళ పరిచయం మీకు చాలా ముఖ్యమైనది.
గేమ్ను స్పిరిట్గా తీసుకోవాలా, మంచిగా ఆడాలి. రమేష్ రైడర్ అవుట్. ముందండి శ్రీనివాస్ గౌడ్ రండి. అధ్యక్షులు వారు గడ్కోల్ గ్రామానికి సంబంధించినటువంటి అవసరాలు తీరాలంటే కదం తొక్కాలి. కలపడకపోతే ఇక్కడ మన కడుపు నిండదు అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. క్రీడాకారులైనటువంటి యువకులందరూ కూడా ఈడ పోటీ పడదాం, గెలుద్దాం అనేటువంటిది కాకుండా గెలిచినోడు మనోడే, ఓడినోడు మనోడే, ఇద్దరు ఒక కుటుంబ సభ్యులే, ఇద్దరు ఈ ప్రాంత వారసులే, ఇద్దరు కూడా ఈ ప్రాంతంలో ఈ వ్యవస్థలో నలుగుతున్నటువంటి వాళ్ళే. అందుకనే ఈ వ్యవస్థ మార్పు కోసం ఆలోచిస్తున్నటువంటి టైంలో మీరు పాల్గొంటున్నటువంటి క్రీడా వ్యవస్థ, క్రీడా సందర్భం మన బతుకుల మార్పు. వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారట. ఈ తెలంగాణ ప్రాంతాన్ని నైజాం నవాబ్ పరిపాలించాడట. దానికి సంబంధించినటువంటి ఆ పరిపాలనకు సంబంధించిన కాలాన్ని నమరు వేసుకుంటే ఇక్కడ ఏ ఒక్క ప్రాణి, ఏ ఒక్క మనిషి సుఖంగా జీవించలేదు అనేటువంటిది తెలుస్తుంది, కనపడుతుంది. అందుకనే ఎన్నో పోరాటాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతో మంది నాయకులు ఈ పోరాటాలను నిర్వహించారు. ఆ పోరాటాల్లో ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేశారు. ఏదైతే మొత్తానికి వాళ్ళ నాయకత్వ, వాళ్ళ అమరత్వ ఫలితం అన్నట్టుగా ఈనాడు ఈ మాత్రము వెలుగు కనపడ, ముసుగు తీయబడలేదు. ఆ ముసుగుని తీసేయాలి మనం. ఆ ముసుగుని తీసేస్తే కానీ, ఈ దోపిడీ వ్యవస్థని మారిస్తే కానీ, ఈ వ్యవస్థలో మార్పు వస్తే కానీ మనకందరికీ సంతోషం అనేటిది కానీ, కడుపు నిండా తిండి దొరకటం కానీ వీలవుతుంది అని సిపిఎంఎల్ మాస్ లైన్ బోధిస్తుంది. ఆ దృక్పథంతో, ఆ భావంతో, ఆ దీక్షముని పనిచేస్తూ ఉంది. కానీ జనాన్ని జోలగొట్టే పద్ధతుల్లో, జనాన్ని మోసం చేసే పద్ధతుల్లో, తప్పుడు విషయాలతోటి ప్రజల్లోకి వచ్చి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. జనం కళ్ళు తెరవాలి. నివాళులు అర్పిస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ ఆ సందర్భంగా వాళ్ళ సంతాప సూచికంగా క్రీడలు నిర్వహించుకోబోతున్నాం. ఈ క్రీడలు కానీ లేదు, ఈ అమరుల త్యాగాలు కానీ ఈ వ్యవస్థ మార్పుకి తోడ్పడాలని క్రీడల్లో పాల్గొంటున్నటువంటి యువకులు, క్రీడల్లో పాల్గొంటున్నటువంటి క్రీడా దృక్పథం కలిగినటువంటి కామ్రేడ్స్ అంతా కూడా ఈ వ్యవస్థ మారాలి. ఇప్పటికే మన దేశానికి స్వతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు గడిచినా మార్పు ఏమీ లేదు అని మాత్రం కనపడుతుంది.
ఒక 200 సంవత్సరాల గురించి మాట్లాడుకుంటాం. ఈ సంక్రాంతి పండుగ కొత్త సంవత్సరంలో మొట్టమొదటి పండుగ, ప్రాధాన్యత కలిగినటువంటి పండుగ, వ్యవసాయానికి రైతాంగానికి ఊతమిచ్చేటువంటి పండుగ, రైతులు వాళ్ళు పండించినటువంటి పంటలకి పూజలు చేసుకునేటువంటి పండుగ. ఇటువంటి ఈ పండుగ నిన్నతోటి వెళ్ళిపోయింది. అలా దాన్ని ముగిస్తూ ఉన్నాం. ఈ ముగింపు సందర్భంగా గడుకోల్లో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం ఈ 6 అమరులని తలుచుకొని అట్లాగే అమరులైనటువంటి కామ్రేడ్స్ కూడా నివాళులర్పిస్తూ వారిని స్మరిస్తూ మనం ఈ క్రీడల్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ క్రీడలు సంక్రాంతి పండుగ ముందు జరుపుకొని తర్వాత సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. సంక్రాంతి పండుగ రోజు జరుపుకునేటువంటి క్రీడలు ముందు దేన్ని గుర్తు చేసుకుంటామంటే ఈ పండగ ఏంటి, ఈ పండగకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి,